అందరికీ నమస్కారం. పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్‌లు భలే మజానిస్తున్నాయి. అంటే వాస్తవానికి ఇంతకుముందు ఉత్కంఠభరిత మ్యాచ్‌లుండేవి. ఈసారి మ్యాచ్‌లు మాత్రం ఎంత తుక్కుగా కొడతారు పాకిస్తాన్‌ని అనే అంశం మీద భారతీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో, ఇవాళ ఇండియా, పాకిస్తాన్‌లో ఎవరు గెలుస్తారు అంటే ప్రపంచం మొత్తం ఇండియానే గెలుస్తుందని చెప్పే పరిస్థితి వచ్చేసింది. గతంలో ఆ పరిస్థితి లేదు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎవరైనా గెలవచ్చు అనే స్థితి ఉండేది. కానీ ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి ఇండియా ఖచ్చితంగా విన్ అవుతుంది. కానీ ఎంత మార్జిన్‌తో విన్ అవుతుంది? ఎలా విన్ అవుతుంది? ఏ రకంగా పాకిస్తాన్‌ని చిత్తు చేస్తుందనే అంశం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకే మ్యాచ్‌లు కూడా అందరూ చూస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఒక కొత్త ఐడియా చెప్పారు. పాకిస్తాన్ గెలవాలంటే ఏం చేయాలి? అనే ఒక అంశాన్ని ఇమ్రాన్ ఖాన్ అంటే మనకి కొత్తగా పరిచయం చేయాల్సిన అంశం అవసరం లేదు. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ 1992లో వరల్డ్ కప్ వన్డేలో వరల్డ్ కప్‌ని పాకిస్తాన్‌కి అందించిన కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్. అలాగే రాజకీయ నాయకుడు కూడా. ఒకప్పుడు పాకిస్తాన్‌కి ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు కొంతకాలం. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ గత 3 ఏళ్ళు అంటే 2023 నుంచి 2023 మే 9 నుంచి ఆయన జైల్లో ఉన్నారు. అయితే ఆయన్ని జైల్లో తన చెల్లెలు కలిసిందట. ఆమె ఈ రకంగా పాకిస్తాన్ ఓటమి గురించి మాట్లాడినప్పుడు ఆయన కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలేంటి, ఇమ్రాన్ ఖాన్ చేసిన సూచనలను ఆమె బయట ప్రెస్‌కి ఆమె వెల్లడించారు. ఆయన చేసిన సూచనలు ఏంటంటే, పాక్ ఓపెనర్లుగా ఇప్పుడున్న ఆటగాళ్ళు కాకుండా మరో ఇద్దరిని పంపించాలని చెప్పి ఆయన సూచన చేశారు. ఒకళ్ళేమో ఆర్మీ చీఫ్ మునీర్ అట, రెండో వాళ్ళు పీసీపీ చైర్మన్ నఖ్వీ అట. వాళ్ళిద్దరిని ఓపెనర్లుగా పంపిస్తే చాలా బాగా స్కోర్ చేస్తారని చెప్పారు. అలాగే అంపైర్లు కూడా మీరు అంతర్జాతీయ స్థాయిలో క్వాలిఫైడ్ ఎంపైర్లు ఉంటే ఎట్లా తిరిగి గెలవలేము. కాబట్టి అంపైర్లు కూడా మనోళ్ళని పెట్టుకుందాం. ఆ ఎంపైర్లు కూడా ఎవరు ఉండాలంటే మాజీ ప్రధాన న్యాయమూర్తి ఖాజీ ఫయాజ్ ఉండాలట. అలాగే ప్రస్తుత హైకోర్టు చీఫ్ జస్టిస్ సర్ఫరాజు ఉండాలట. అలాగే ప్రస్తుతం ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ సుల్తాన్ రజా ఉండాలట. అంటే ఆయన వెటకారంగా చెప్పినా కానీ ఆయన పాకిస్తాన్ పరిస్థితిని చెప్పాడు. పాకిస్తాన్ యొక్క క్రీడల పరిస్థితి, అక్కడ రాజకీయ జోక్యం గురించి ఆయన ఇమ్రాన్ ఖాన్ చెప్పారనమాట. వీళ్ళుంటే ఈ ముగ్గురు ఎంపైర్లుగా ఉండి వాళ్ళిద్దరూ ఓపెనర్లుగా ఉంటే మాత్రమే పాకిస్తాన్ గెలుస్తుంది తప్ప లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ ఇండియా మీద గెలవలేదని సెటైర్లు వేశారు. ఇది తాజా పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో రాజకీయ జోక్యం చాలా ఎక్కువైపోయింది. ఆ రాజకీయ జోక్యం అంటే భారతదేశం మీద కసి ఎంత పెంచుకున్నారంటే, ద్వేషం ఎంత పెంచుకున్నారంటే గ్రౌండ్లో ప్రదర్శిస్తున్నారు. గ్రౌండ్లో ఆ రవూఫ్ అనేవాడు ఇంకొకడు వాళ్ళు ఆడడం చేత కాదు కానీ ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా అంపైర్ల మీద, రెఫరీల మీద ఐసీసీకి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కానీ ఐసీసీ ముమ్మాటికి వాటిని సహించడం లేదు. అవసరమైతే పాకిస్తాన్ మీద ఫైన్ కూడా వేసే పరిస్థితి కనబడుతోంది. అయితే వీళ్ళు మైదానంలో కూర్చొని మేము మీ రఫేల్స్ని పేల్చేసాము, మీ యుద్ధ విమానాల్ని పేల్చేసామంటూ వీళ్ళ సైగల ద్వారా తమ సునకానందాన్ని పొందుతున్నారు. ముందుల ఆటలో గెలవండ్రా సుంఠెల్లారా అని చెప్పేసి భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు.